శుభోదయం పిల్లలందరికీ. నా పేరు ఏవి కృష్ణ. పద్మావతి ఇంటర్నేషనల్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిని. ఈరోజు మీరు 6వ తరగతిలోని మొదటి పాఠం అభినందన గురించి తెలుసుకుంటారు. ఈ అభినందన అనే పాఠాన్ని రచించినది శేషం లక్ష్మీనారాయణాచార్య అనే ఒక పెద్ద కవి. అభినందన అంటే ఏంటి? గ్రీటింగ్. ఎవరన్నా ఒక మంచి పని చేస్తే అభినందిస్తూ ఉంటాము. సపోజ్ మీ మదర్ ఇవాళ మీకు ఇష్టమైన ఐటమ్ ఏదైనా చేసింది అనుకోండి, లంచ్లోనో డిన్నర్లోనో మీకు ఇష్టమైన బెండకాయ కూర కానీ దొండకాయ కూర కానీ ఏదైనా చేస్తే కనుక మీరు అప్రిషియేట్ చేస్తారు. బాగుంది, ఈ కర్రీ బాగుంది, లేదా ఈ ఐటమ్ బాగుంది. అట్లా అప్రిషియేట్ చేయటాన్ని తెలుగులో అభినందన అంటామన్నమాట. ఈ అభినందన అనేది మనము రకరకాలుగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ని అప్రిషియేట్ చేయొచ్చు, మీ పేరెంట్స్ని అప్రిషియేట్ చేయొచ్చు, మీ కొలీగ్స్ని, మీ రిలేటివ్స్ని, మీ చుట్టుపక్కల వాళ్ళని అభినందిస్తూ ఉండాలన్నమాట. ఈ అభినందించడం అనేది ఒక మంచి అలవాటు. మీరు చూడండి, క్లాస్ రూమ్లో మీకు అందరికీ తెలుసు, ఇంగ్లీష్లో 3 మంచి పదాలు ఉంటాయి. మీ టీచర్ చెప్తూ ఉంటాడు తరచుగా వాడండి అని. ఒకటి థ్యాంక్ యూ, రెండోది సారీ, మూడోది ఎక్స్క్యూజ్ మీ. ఈ 3 అన్నమాట. ఈ 3 మినిమం కర్టసీ క్రియేట్ చేసే వాక్యాలు. అభినందన కూడా ఇక్కడ కృతజ్ఞతలు, థ్యాంక్స్. సపోజ్ మీ ఫ్రెండ్ మీ దగ్గర క్లాస్ రూమ్లో ఇరేజర్ లేకపోయినా పెన్సిల్ లేకపోయినా మీకు ఇస్తాడు, థ్యాంక్ యూ, థ్యాంక్స్. ఇది చెప్పటం అనేది ఒక మినిమం మేనర్స్. ప్రతి ఒక్కరికి ఉండాలి. కానీ చాలా మంది ఈ పని చేయరు. అయిపోయాను కదా అని వదిలేస్తారు. ఇలా కాకుండా మనకి ఎవరన్నా కనుక హెల్ప్ చేస్తే మనం వాళ్ళని అభినందించాలి. అలా అభినందించటము మనం ఒక హ్యాబిట్ గా పెట్టుకోవాలి. మన గుణంలోకి దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. మీరు వేరే కంట్రీస్ చూస్తే కనుక చాలా ఆశ్చర్యపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ ఉంది. అక్కడికి పోతే దే విల్ ట్రీట్ యూ విత్ లాట్ ఆఫ్ మేనర్స్. ఇంత మర్యాదగా ఉంటారంటే ఇలా ఉంగి విల్ గో అండ్ అప్రిషియేట్ యూ. మీరు దారిలో ఉన్నప్పుడు అడ్డం వస్తే మర్యాదగా ఉంగి నమస్కరిస్తారు. మన ఇండియాలో ఇంకా కల్చర్ రాలేదు. దారి మనం కొట్టుకుంటూ వెళ్ళిపోతాం మనుషులు వస్తాయి. కానీ కొన్ని ఇతర దేశాలలో ఈ మంచి అలవాట్లని మనము అడాప్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు మర్యాదిస్తారు ఇతర వ్యక్తులకు. ఫోన్లో చూడండి, ఫోన్ చేసినప్పుడు కూడా మర్యాదగా మాట్లాడతారు. చాలా దేశాల్లో కూడా కొంతమంది నెంబర్ చెప్తారు, కొంతమంది థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ అంటారు. ఇలా రకరకాలుగా ఉంటుంది. ఏదేమైనా కూడా ఒకటే పదం ఇక్కడ, అభినందన. అభినందించాలి. గ్రీట్ చేయాలి. షేక్ హ్యాండ్ అంటే ప్రస్తుతం మనకున్న సిచ్యువేషన్స్ లో షేక్ హ్యాండ్ అనేది ప్రొహిబిట్ చేశారు, బ్యాన్ చేశారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద వైరల్ ఇన్ఫెక్షన్స్. నమస్కారం అనేది ఎప్పుడు కూడా మంచి సంస్కారం. గుర్తుపెట్టుకోండి. మీరు పెద్దవాళ్ళు ఎదురైనప్పుడు కానీ, మీకు ఇంకా తల్లిదండ్రులు కానీ, ఇతర మీ మామయ్యలు కానీ వాళ్ళకి నమస్కరించడం అనేది ఒక మంచి హ్యాబిట్ అన్నమాట. ఇది మీరు అలవాటు చేసుకోవాలి. పిల్లలు షేక్ హ్యాండ్ ఇవ్వటం కన్నా షేక్ హ్యాండ్ ఇవ్వకండి, నమస్కరించండి చాలు. ఇక్కడి నుంచి మనం అందరం కూడా నమస్కారం రూపంలో అభినందించడము మొదలు పెడతాం. నేను కూడా మొదలు పెడతాను. పోతే లెసన్లో వస్తే, ఈ లెసన్లో పిల్లలు ఎలా ప్రవర్తించాలి, మన దేశానికి వెన్నెముకలా ఉన్నటువంటి రైతు ఎలా కష్టపడుతున్నాడు, మన దేశాన్ని నార్త్ బార్డర్స్ లో ఉన్నటువంటి సైనికులు ఎలా కాపలా కాస్తూ ఉన్నారు, ఇట్లా చెప్పుకుంటూ వస్తారన్నమాట రచయిత. ఈ సైనికుడు, కార్మికుడు, పాలికుడు మన కోసం కష్టపడేవాడు అనమాట. వీళ్ళ ముగ్గురు. కార్మికులు అంటే ఫ్యాక్టరీస్ లో పనిచేసేవాళ్ళు. మీరు వేసుకునే షూస్ నుంచి పైన పెట్టుకునే క్యాప్ వరకు కూడా తయారు చేసేది కార్మికులే. సపోజ్ మీరు షూస్ తీసుకోండి, అది ఒక ఫ్యాక్టరీలో తయారవుతాయి. ఆ షూస్ తయారు చేయాలంటే చాలా మంది కార్మికులు కావాలి. అంతేందుకు, మనం ఈ రూమ్ లో ఉన్నాము. ఈ రూమ్ కట్టాలి అంటే బ్రిక్స్, వాల్ ఇవన్నీ దగ్గరగా కట్టాలి. ఇవన్నీ పెట్టేవాళ్ళు కార్మికులే, లేబర్స్, కూలీలు. వీళ్ళంతా కష్టపడితే మనకి ఈ రూమ్ వచ్చింది, మనకి ఇల్లు వచ్చింది, ఈ క్లాస్ రూమ్ వచ్చింది. అట్లా ఈ రూమ్ కట్టడం వెనక ఉన్నవాళ్ళు కార్మికులు, కట్టించిన వాళ్ళు మనవాళ్ళు. అట్లాగా మీరు తీసుకుంటే కనుక
ప్రతి పని వెనక కష్టపడే వాళ్ళు ఉంటారు. లంచ్ టైం అవుతుంది, మీరు లంచ్ చేస్తారు. ఏముంటుంది మీ బాక్స్ లో? ఫుడ్ ఉంటుంది. ఆ ఫుడ్ ఎవరు పండిస్తున్నారు? ఫార్మర్. అతను కూడా కష్టపడేవాడే, వాళ్ళు కూడా కష్టపడేవాడు. ఓకే, నెక్స్ట్ మన దేశంలో ఇప్పుడు సేఫ్ గా ఉన్నాము. ఎవరు మన మీదకి అటాక్ చేయకుండా మన రూమ్ లో కానీ మన ఇంట్లో కానీ సేఫ్టీగా హ్యాపీగా ఉన్నాము. తలుపులు తెరుచుకొని బయట ఫ్రీగా తిరుగుతున్నాం రోడ్ల మీద. ఇలా మన దేశం మీద వేరే దేశాల నుంచి అటాక్ చేయకుండా చుట్టుపక్కల 4 బార్డర్స్ లో కూడా సైనికులు, సోల్జర్స్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఆహార్నిశలు అంటే 24/7 24 గంటలు కూడా అక్కడ వాళ్ళు కాపు కాచి ఉంటారు. ఎందుకు ఉంటున్నారు వాళ్ళు? టైం పాస్ చేస్తున్నారా? కాదు. వేరే కంట్రీస్ నుంచి మనకు తెలుసు, మన శత్రు దేశమైన పాకిస్తాన్ నుంచి ఎప్పుడు కూడా మనకి థ్రెట్ కొంచెం ఉంటుంది. అదంతే, అప్పటి నుంచి ఉన్నది ఇప్పటికీ ఉంటున్నది. ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. ఎప్పుడు ఇండియాని ఆక్యుపై చేసుకుందామా అని రెడీగా ఉంటారు. ఈ ప్రాంతం మాది, కాశ్మీర్ నాది, ఈ నాది, ఎట్లాగైనా సరే తీసేసుకోవాలని కొన్ని దేశాలు ఇప్పటికీ కూడా కన్ను వేసి ఉన్నాయి. అలా అటాక్ చేయకుండా మన సైనికులు కాపాడుతూ ఉంటారు. ఎలా? వాళ్ళ ప్రాణాలని ఎదురుపెట్టి, పాపం వాళ్ళు చనిపోయినా కూడా లెక్క చేయకుండా దేశాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఈ మాత్రము హ్యాపీగా ఉన్నాము. మీకు తెలుసు, మన మహేష్ బాబు సినిమా ఒకటి రిలీజ్ అయింది. ఆ సినిమాలో ఇలాగే సోల్జర్స్ ఎలా కష్టపడతారు అనేది బాగా చెప్పారనమాట. సో ఇప్పుడు మనం లెసన్లోకి వస్తే, ఈ దేశం బాగోగులు కోరుతూ అందుకోసం నిరంతరం శ్రమించే కర్మవీరులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో ముందు ఉండేది రైతులు, సైనికులు. ఫస్ట్ ప్రియారిటీ రైతు. రైతు అంటే ఎవరు? ఫార్మర్. పాలికుడు, హలము అట్లా నాగలి పట్టేవాడు రైతు. మనము తినే ఈ ధాన్యములు, గోధుమలు, బియ్యం, పెసలు, జొన్నలు, మిగతా అన్ని సిరీస్, వాటి గ్రౌండ్ నట్స్, ఆయిల్ అన్ని కూడా ఆర్టిఫిషియల్ గా కాదు కదా, ఒకళ్ళు పండిస్తేనే వస్తున్నాయి. లంచ్ టైం అయితే మనము కలుపుకునే అన్నము, ప్యాడీ, ఒరైజా, ఈ బియ్యం కూడా ఒక రైతు పండించేవే. మనైతే పండించుకోము కదా, మన బయట పెరట్లో. ఒక రైతు పండిస్తే మనకి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ అప్రిషియేట్ చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఎవరో కాదు, రైతు. రైతులు, ఫార్మర్. అందుకనే మనము ఫార్మర్ని ఏమని పిలిచాము? బ్యాక్ బోన్ ఆఫ్ కంట్రీ. దేశానికి వెన్నెముక అని బిరుదు ఇచ్చేసాము ఫార్మర్కి. వెన్నెముక అంటే ఏంటి? బ్యాక్ బోన్. వెన్నుపాము అంటాము. మనకి బ్యాక్ సైడ్ వచ్చే ఒక పార్ట్ అనమాట. అది మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. వెన్నెముక అంటే బ్యాక్ బోన్. ఎవరు బ్యాక్ బోన్ మనకి? నీకు బ్యాక్ బోన్ ఎవరు? మీ నాన్న, మీ అమ్మ కావచ్చు. మనందరికీ బ్యాక్ బోన్ వాటికి ఒకళ్ళే. ఎవరట తను? ఎవరో కాదు, రైట్, ఫార్మర్. సరే, ఈ లెసన్ గేయ ప్రక్రియకి చెందింది. ఈ గేయము పాడుకోవటానికి వీలుగా ఉంటుంది. రచించిన వారు శేషం లక్ష్మీనారాయణాచార్య. ఇది స్వర భారతి అనే గేయ సంకలనం నుంచి అడాప్ట్ చేసుకోబడింది. ఏంటది? స్వర భారతి, కలెక్షన్ ఆఫ్ పోయమ్స్. స్వర భారతి అనేది ఏంటి? కలెక్షన్ ఆఫ్ పోయమ్స్. ఇక కవి పరిచయం. పిల్లలు, మీరు హై స్కూల్కి వచ్చారు కాబట్టి 6th క్లాస్ నుంచి 6th, 7th, 8th, 9th, 10th మీరు కవి పరిచయము అనే పార్ట్ ని మ్యాండేటరీగా మీ ఫస్ట్ పేజీలో మీరు చూపించాలి. అంటే రాసిన కవి ఎవరు, ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవాడు, ఏమేమి రాస్తాడు, ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ పేజీలో రాయవలసి ఉంటుంది. ఒకసారి కవి గురించి చూస్తే, ఇతని పేరు శేషం లక్ష్మీనారాయణాచార్య. ఇతను ఏప్రిల్ 15వ తారీఖు 1947 పుట్టాడు. అంటే మనకి స్వతంత్రం వచ్చిన టైం అది. 1998 మే 17 దాకా జీవించాడు ఈ రచయిత. ఇతని సొంత ఊరు కరీంనగర్ జిల్లాలో నగులూరు. కనకమ్మ నరహర స్వామి ఈ కవి యొక్క తల్లిదండ్రులు. ఈ దంపతులకు జన్మించినటువంటి ఈయన చాలా కాలం
రంగారెడ్డి జిల్లా అంటే హైదరాబాద్ రంగారెడ్డి కలిసి ఉంటాయి కదా, ఈ రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాష ఉపాధ్యాయునిగా పనిచేశాడు. ఈ వర్క్ యాజ్ తెలుగు టీచర్ రంగారెడ్డి జిల్లాలో. ఈయన అనేక పద్య, వచన, గేయ కవితలు చాలా రచించాడు. అవి వివిధ పత్రికల్లో ప్రచురితమైన పత్రికల్లో అంటే మ్యాగజైన్స్. మా కాలంలో అంటే మీ పేరెంట్స్ ఉన్న టైంలో చాలా బుక్స్ వచ్చాయి. మీరంటే ఈ రోజుల్లో ఫేస్బుక్లు, వాట్సాప్లు వాటి మీద మీరు చూస్తున్నారు కానీ న్యూస్ అవి ఇవి. మా కాలంలో అవేమి లేవు. కరెక్ట్గా చెప్పాలంటే అదృష్టవంతులం మేము. దేవుడి దయ వల్ల మాకు ఈ వాట్సాప్లు లేవు, ఈ ఫేస్బుక్లు లేవు. కాబట్టి మేము ఏం చేసేవాళ్ళము, మంచిగా మ్యాగజైన్స్, బుక్స్ చదివేవాళ్ళం. పిల్లల కథల పుస్తకాలు వచ్చేవి 80s, 90s. ఇప్పుడు వస్తున్నాయి, ఒకటి రెండు వస్తున్నాయి. మీ పేరెంట్స్ అడిగితే బుక్స్ తెప్పిస్తారు. మంచిగా కథల పుస్తకం చదవండి, అప్పుడు మీకు వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది. ఏమైందంటే ఇక్కడ మన రచయితకి చాలా కవితలు, రచనలు రకరకాల పుస్తకాల్లో ప్రచురితమై ఉన్నాయి, ప్రింట్ అయి ఉన్నాయి అన్నమాట. అలా రాసిన రకరకాల బుక్స్. దక్షిణ భారత హిందీ ప్రచార సభ అనే ఒక ఆర్గనైజేషన్ ఉన్నది. వాళ్ళు స్రవంతి అనే పత్రికలో ప్రింట్ చేశారు ఇవన్నీ. స్రవంతి ఒక బుక్ పేరు ఇది. ఇప్పుడు లేదు, అది ఒకప్పుడు ఉండేది. ఒకప్పుడు మేమంతా కూడా బుక్స్ మీద డిపెండ్ అయ్యాం అనమాట. మాకు చదువు, ఆటలు, పుస్తకాలు అంతే. ఈ మూడే తెలుసు మాకు మా రోజుల్లో. మీకు చాలా తెలుస్తున్నాయి ఈ రోజుల్లో, కానీ మాకు ఆ మూడే తెలుసు. చదువుకోవడం తెలుసు, ఆడుకోవడం తెలుసు, తినడం తెలుసు, మిగతా తెలియవు. మీకేంటి ఈ మూడు తప్ప అని తెలుస్తుందండి. అది మీకు మాకు ఉన్న జనరేషన్లో వచ్చిన చేంజ్ అనేది. సరే, ఈ లలిత మనోహరమైనటువంటి దైవభక్తి, దేశభక్తి ఈ గేయాలు రాయటంలో ఈయన అందె వేసిన చెయ్యి అంటే ఎక్స్పర్ట్. అందె వేసిన చెయ్యి అంటే ఈస్ ఎక్స్పర్టైజ్ ఇన్ రైటింగ్ డివోషనల్ సాంగ్స్, పేట్రియాటిక్ సాంగ్స్. చూడండి ఇక్కడ దైవభక్తి, దేశభక్తి. దైవభక్తి అండ్ దేశభక్తి, ఈ రెండిట్లో కూడా ఈ కవి ఎన్నో గీతాలు, రచనలు, కథలు రాసి ఉన్నాడు అనమాట. పోతే మనం లెసన్లోకి వస్తే, దేశానికి వెన్నెముక రైట్. చాలాసార్లు చెప్పాను, దేశాన్ని కంటికి రెప్పలాగా కాపాడేవాడెవరు? సోల్జర్, సైనికుడు. వాళ్ళిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు తిండి, రక్షణ ఉండవు. సపోజ్ వీళ్ళిద్దరూ రెస్ట్ తీసుకున్నారు అనుకుందాం. రైతు నేను పండించను అని అలిగాడు. సైనికుడు నేను కాపలా కాయను వెళ్ళి పడుకున్నాడు. ఏమవుతుంది? ఇమ్మీడియట్ గా మనకి కరువు కాటకాలు వచ్చేస్తాయి. కిలో రైస్ 40-45 రూపీస్ నుంచి 500 రూపీస్ అయిపోతుంది. అక్కడ దేశాన్ని ప్రొటెక్ట్ చేసే సైనికులు లోపలికి వచ్చేస్తారు. ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి వీళ్ళిద్దరూ ఎప్పటికీ రెస్ట్ తీసుకోరు, ఎప్పటికీ వర్క్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు చేస్తేనే మనకి ఫుడ్ అండ్ ప్రొటెక్షన్ దొరుకుతుంది. దేశం కోసం వీళ్ళిద్దరు పడే కష్టాన్ని వర్ణించడము ఎవరి తరం కాదు. ఎన్ని మాటలు వీళ్ళిద్దరి గురించి చెప్పినా సరిపోవు. అందుకే మన ఫ్రీడమ్ ఫైటర్ అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి ఈ సైనికులను ఉద్దేశించి ఒక బిరుదు ఇచ్చాడు. సైనికులనే కాదు, కర్షకులని, సైనికులని ఉద్దేశిస్తూ ఒక మాట అన్నాడు. ఏంటది అంటే జై జవాన్ జై కిసాన్ వేశాడు అన్నమాట. అదే బిరుదుని మనం ఇప్పటికీ కూడా ఆచరిస్తూ ఉన్నాం. ఈ రచయిత సరళమైనటువంటి పదాలతో ఎట్లా అభినందించాడు ఈ ముగ్గురిని ఈ పాఠంలో మనం తెలుసుకుంటాము. చాలా బాగుంటుంది పాడుకోవడానికి. మనకి ఒక 3-4 సార్లు పాడుకుంటే మనకి నోటికి వచ్చేస్తుంది. ఈ పాట మీకు ఇంతకుముందు ఆన్లైన్ క్లాస్లో చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఓకే, వినండి. పల్లవి. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. శ్రమదాచని ఆలికులకు తలవంచని సైనికులకు, శ్రమదాచని ఆలికులకు తలవంచని సైనికులకు, భరతమాత పురోగతికి ప్రాతిపదికలకు ఖనులకు,
భరతమాత పురోగతికి ప్రాతిపదికలగు ఖనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే. మా అభినందన చందనాలివే అంటే వందనాలు అంటే సాల్యుటేషన్, నమస్కారములు. ఓ రైతు నీకు నా నమస్కారము, ఓ సైనికుడా నీకు నా నమస్కారము అంటున్నాడు కవి. శ్రమదాచని ఆలికులు, ఆలికులు అంటే ఫార్మర్, రైతు, కర్షకుడు, ఒళ్ళు వంచి పనిచేసేవాడు. ఆలికుడు అంటే రైతు అన్నమాట. ఆ రోజు చెప్పాను, ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తూ ఉన్నాను. ఆలికుడు హలము పట్టేవాడు, హలము అంటే నాగలి, ఎవరు? రైతు. తల వంచని సైనికులు, తల వంచడం అంటే తల ఇలా వంచకుండా పనిచేస్తాడు ధైర్యంగా, ఎవరు? సోల్జర్. ఎవరి మాట వినడు, నో డోంట్ ఎంటర్ ఇన్ టు మై కంట్రీ అని అక్కడే ఆపేస్తాడు, తరిమేస్తాడు అనమాట ఎనిమిస్. భరతమాత పురోగతి, భరతమాత మన మదర్ ఇండియా, పురోగతి అంటే డెవలప్మెంట్. ఇండియా డెవలప్ అవ్వాలి కదా, ఇలాగే ఉండకూడదు కదా. డెవలప్మెంట్ చేయడం కోసం ప్రాతిపదికలకు, ప్రాతిపదికలు అంటే దాని బేసిస్, వీళ్ళు మనకి కావాలి. ఖనులు, ఈ కార్మికులు, ఆలికులు, రైతులు, వీళ్ళందరూ కూడా డెవలప్మెంట్ చేయడానికి కోఆపరేట్ చేసేవాళ్ళు అనమాట. వీళ్ళందరికీ కూడా వందనములు అని కవి చెప్తూ ఉన్నాడు. ఈ పద్యం చెప్పి ఆపేస్తాను. నెక్స్ట్ క్లాస్ లో మిగతా పద్యం చెప్తాను. ఓడమి తల్లి పులకింపగా రుధిరము శ్వేతము కాగా, ఉడమి తల్లి పులకింపగా రుధిరము శ్వేతము కాగా, పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు, పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే. మా అభినందన చందనాలివే. పుడమి అంటే భూమి. మనందరం దేని మీద ఉన్నాము? భూమి మీద ఉన్నాము. పుడమి అంటే ఎర్త్, భూమి. జూపిటర్, వీనస్, రకరకాల ప్లానెట్స్. భూమి కూడా ఒక ప్లానెట్, మీకు తెలుసు. పొడమి తల్లి పులకింపగా, పులకరించడం అంటే ఆనందిస్తూ ఉన్నది. ఓ వీళ్ళందరూ నా మీద ఉన్నారే. నా మీద అంటే మన భూమి మీద కదా ఉన్నది, భూమి మీద ఉన్నాం కాబట్టి పొడమి ఆనందిస్తూ ఉంది, పులకరిస్తుంది. రుధిరము స్వేదము కాగా, రుధిరము అంటే బ్లడ్, రక్తము. రుధిరము అంటే రక్తం. మీనింగ్స్ అన్ని మీ చేత రాయించాను, క్లాస్ రూమ్ లో కూడా పోస్ట్ చేయించాను, మీకు గుర్తుండే ఉంటాయి. సార్ రిమైండ్ చేసుకుందాం. రుధిరము అంటే రక్తం, బ్లడ్. రుధిరము స్వేదము కాగా, స్వేదము అంటే చెమట, స్వెట్. ఎప్పుడు మనకి చెమట పడుతుంది? ఏ కారణాలు చెమట పడుతూ ఉంటుంది మనకి? బాగా అలసిపోయినప్పుడు, ఎండాకాలం, సమ్మర్లో మనకి ఎక్కువ స్వెట్ వస్తూ ఉంటుంది. భయం వేసినప్పుడు, కష్టపడేటప్పుడు, ఒళ్ళు వచ్చి కష్టపడేటప్పుడు. రుధిరము స్వేదము కాగా. ఈ వాక్యము ఎవరిని ఉద్దేశించి అన్నాడు కవి? హాలికుడిని, రైతుని. ఎందుకంటే పాపం కష్టపడి పొలం దున్నుతాడు కాబట్టి రైతుని, అతని రుధిరాన్ని చెమటగా మారుస్తాడు, రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడతాడు. పసిడిని పండించునట్టి. పసిడి అంటే గోల్డ్, బంగారం. అందరికీ తెలుసు బంగారం ఎంత ప్రీషియస్. పసిడి గోల్డ్. చాలా పేర్లు ఉన్నాయి, బంగారం, కనకం, సువర్ణం, రకరకాల పేర్లు పిలుచుకుంటాం. ప్రీషియస్ స్టోన్ బంగారం. బంగారం పండిస్తాడు. బంగారం నిజంగా బంగారం పండిస్తాడా? బంగారం లాంటి పంట పండిస్తాడు. ఎందుకంటే పచ్చగా ఉంటాయి కదా, వరి పొలం ఎలా ఉంటుంది? బంగారు రంగులో ఉంటుంది కదా, అందుకే బంగారం అంటారు దాన్ని. పసిడిని పండించునట్టి. ఎవరు పండించేది? రైతే, హాలికుడు, కర్షకుడు. ప్రగతి మార్గదర్శకుడు. ప్రగతి అంటే ఉన్నతి, డెవలప్మెంట్. ప్రగతి ఏంటి? ఏంటి నీ ప్రగతి? డెవలప్మెంట్. ఎక్కడ డెవలప్ అయ్యావు? మార్గదర్శి అంటే చూపించేవాడు, ఇలా వెళ్ళు, అలా వెళ్ళు, ఇట్లా చూపించేవాళ్ళని మనం మార్గదర్శిగా ఉంటాం. ప్రగతిని చూపించేవాళ్ళు వీళ్ళందరూ, రైతు ముఖ్యంగా. వీళ్ళందరికీ కూడా వందనాలు, సాల్యుటేషన్. సాల్యూట్ టు సోల్జర్, సాల్యూట్ టు ఫార్మర్ అని మన కవి చెప్తూ ఉన్నాడు అనమాట.
చెప్పటమే కాదు, మనం కూడా మన రైతులని, సైనికులని ఎప్పుడు కూడా మనము ఆదరించాలి, అభినందించాలి, వాళ్ళని మనము గ్రీట్ చేయాలి. నెక్స్ట్ క్లాస్లో మనము మిగతా తెలుసుకుందాం.